అన్న ఇది ఎలా చేయటం? ముందు తలని కిందకి పెట్టాలి, ఆ తర్వాత సరేనా? 2 కాళ్ళని పైకెత్తాలి, అప్పుడు నీ పొట్టని బాగా టైట్ చేయాలి. సరేనా? ఇది స్టార్ట్ చేసి చూద్దాం. అయితే రే, వెంటనే చేస్తానన్నా. నీకు హిరణ్య ప్రాబ్లం ఏం లేదుగా? సరే అదేమీ అయితే లేదన్నా. చెయ్యి, అయితే చూద్దాం. రే, నెమ్మదిగా నెమ్మదిగా. కన్నాయిరం, అన్న ఇలా చేస్తే ఏమొస్తుందన్నా? బెయిల్ వస్తుందిరా. ఏదైనా వస్తుందంటేనే మీరు కష్టపడతారా? కన్నాయిరం, ఏం చేస్తున్నారు మీరు? ఇన్స్పెక్టర్, నువ్వు తలకిందులుగా నుంచున్నా ఏమీ పీకలేమని చెప్పాడు, అందుకే ఇలా నుంచున్నా. హే, ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారు, అది కూడా ఒక మర్డర్ కేసులో. మన నేనేం చేయమంటావు? ఏం చేయమంటావంటే కుమరప్పని చెప్పింది చెప్పొచ్చు కదా. మారన్న రోజు తన వెళ్ళిన ప్రతి చోటకి నేను ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. వాడు వెళ్ళిన కార్ మెకానిక్ షెడ్, హాస్పిటల్, బ్యాంకు, వాడి ఇల్లు. బ్యాంకులో ఉన్న సీసీటీవీ కెమెరాలో నా ఫేస్ రికార్డ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. అక్కడ కామసూత్ర పుస్తకం కొన్న పోలీస్ కూడా నన్ను చూశాడు. అదొక్కటే కాదు, చివరిగా వాడు చావబోయే ముందు వాడిని ఫాలో చేసుకుంటూ వెనకాలే వెళ్ళాను. ఇప్పుడు నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి, అయ్యయ్యో ఆ మారన్ ఎవరో నాకు తెలియదు సార్, నేను అతను ఎప్పుడు చూడలేదు సార్, నేను చాలా ఇన్నోసెంట్ సార్ అంటే విడిచిపెట్టేస్తాడా? అది కూడా ఈ ఇన్స్పెక్టర్ తోనా? అతనికి తెలిసిన ఏకైక ప్రొసీజర్ బిర్యానీ తినడం మాత్రమే. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, మారన్ ని ఎవరు చంపుంటారు? ఐఎమ్ ప్రాబబ్లీ ద ప్రైమ్ సస్పెక్ట్ ఇన్ మారన్ మర్డర్ ఇన్వెస్టిగేషన్. మారన్ దిలీప్ కలిసి దివ్యాని చంపినట్టు. దిలీప్ కాల్ చేయి. ఫోన్ ని ట్రై చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. దాట్స్ ఇట్. ఆ రోజు మారన్ కి దిలీప్ కి ఏదో గొడవ జరిగినట్టు అనిపించింది. సో మారన్ చనిపోవడానికి దిలీప్ కి ఏదో సంబంధం ఉంది. హ? ఏదేమైనా మీకే ప్రాబ్లం. ఇప్పుడు ఆ వెపన్ మీద మీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయంట. వాట్? నా ఫింగర్ ప్రింట్సా? ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి హెల్ప్ చేయాలని ఇప్పుడు ఈ కేసులో మీరే స్ట్రాంగ్ గా లాక్ అయ్యారు. ఈ ఏజెంట్ కన్నాయిరం కేసులో వేలు పెట్టాడన్న విషయం తెలిసి భయపడి మారన్ని చంపి నన్ను ట్రాప్ చేసి ఉండొచ్చు కదా. మరీ ఎక్కువ ఆలోచించకండి కన్నాయిరం. ట్రాప్ చేయడానికి మీరేమి షెర్లాక్ హోమ్స్ కాదు. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్, ఈ ఏజెంట్ కన్నాయిరం రియల్. ఇప్పుడు ఇంకా ఈ కేసు ఊపందుకుంటుంది చూడు. ఇది సాల్వ్ చేసేంత వరకు నిద్రపోయేదే లేదు. సరే చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? నెంబర్ అన్నా నేను చేశానన్నా. చేశాను. నెంబర్ 1, మారన్ వెళ్లిన చోటికి మళ్ళీ వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయాలి. నెంబర్ 2, ఆ రోజు అంత ఓవర్ యాక్షన్ చేసిన ఖైదీ కుమరప్పన్ ఎవరో తెలుసుకోవాలి. మూడవది, ఇవన్నీ కనిపెట్టాలంటే నేను ముందు బయటికి రావాలి. నేను బయటికి రావడానికి బెయిల్ కావాలి. అది నువ్వే ఏర్పాటు చేయాలి. నేను ఆల్రెడీ లాయర్ తో మాట్లాడాను. అయ్యా, మా ఆయన నిన్న రాత్రి నుండి ఇంటికి రాలేదయ్యా. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏ ఏరియా అమ్మా? అన్నమడ వీధి. పేరు? దిలీప్. దిలీప్ అండి. మీ ఇద్దరికి గొడవలున్నాయా? నాతో ఆయన సరిగ్గా మాట్లాడరు. ఈ మధ్య సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు. రాత్రి నుండి కనపడటం లేదు. మందు కింద ఏమైనా తాగుతాడా? తాగుతాడయ్యా, తాగి నన్ను కొడతాడు. సరేనమ్మా, ఏడవకు, వెళ్ళు. అమ్మా, దిలీప్ అని చెప్తున్నారు. మారన్ కి ఫ్రెండ్ అతను? ఏ కన్నాయిరం, నువ్వే ఇప్పుడు లోపలున్నావు, నీకెందుకయ్యా ఇవన్నీ? నువ్వు రాసిచ్చి వెళ్ళమ్మా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి అడగండి సార్. వెళ్ళాను కొట్టడం కోసమే మందు తాగుతారేమో. ఏమైనా ఉందా? ఉంది, ఇంట్లో ఉంది. యా ఓకే సార్. 7 days బెయిల్ మాత్రమే దొరికింది నీకు. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యు. ఈ వారం రోజుల్లోపు నీకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని నువ్వు ప్రూవ్ చేయాలి. అర్థమైందా? లేదంటే నువ్వు శాశ్వతంగా లోపల ఉండాల్సి వస్తుంది. అనవసరంగా నువ్వు ఈ కేసులో తలదూరుస్తున్నావు అనిపిస్తుంది. నువ్వేదో పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కోబోతున్నావు, జాగ్రత్త. ఇంతకు మించి నేను నీకు ఏమీ చెప్పలేను. జాతర జరుగుతున్నప్పుడు ఈవిడ తీసిన ఆ వీడియోలో మారన్ని 9 తీసుకెళ్లినట్టుగా ఉంది. అది చూపించే మీకు బెయిల్ తీసుకున్నాం. మారన్ని 9 లాక్కుని వెళ్ళారా? అవును. మీరు 7 days ఎందులోనూ తలదూర్చకుండా సార్ చెప్పినట్టు ట్రై టు సేవ్ యువర్ సెల్ఫ్. అండర్స్టాండ్? ఇప్పుడు ఏంటి, కళ్ళజోడు తీసేయమంటావా? తీసేయండి. నో, కళ్ళజోడు మీ చెయ్యకు. హంతకులు నాతో పాటే వచ్చారా? మిస్ చేశాను. కల్ప్రిట్స్. ఇంతకీ ఆ 9 ఎవరు?
అదిరా ఆ, ఆ రోజు ఇలాంటిది హ్యాండ్ బ్యాగ్ ఒకటి మారని తగిలించుకుని ఉన్నాడు కదా, ఆ బ్యాగ్ లో ఏదైనా క్లూ ఉంటుందేమో అనిపిస్తుంది. ఆ బ్యాగ్ గురించి కొంచెం కనుక్కో. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. ఐ ట్రై. ఆ మిర్రర్ ని కొంచెం అడ్జస్ట్ చేయి. ఓకే. ఓకే, ఏమైంది? ఎందుకు కాల్ ఆపారు? 1 సెకండ్. ఎందుకు నాన్న ఇందాకటి నుంచి తెగ ఫాలో అయిపోతున్నావు మమ్మల్ని? సార్ ఫేమస్ డైరెక్టర్ అంట. ఓ, ఆమా ఆమా నమస్తే నమస్తే. డైరెక్టర్ ఏం తాగు? డైరెక్టర్ కి మందు చాలు. ఆ సైడ్ డిష్ పల్లీలు. మళ్ళీ జోక్ చేస్తున్నారు నేనేం జోక్ చేయలేదు అన్నా. అన్నా. ఎందుకురా మమ్మల్ని ఫాలో చేస్తాం? నానేం ఫాలో చేయట్లా. ನಾನು ಧನುಷ್ ಸಾರ್ಕು ತ್ರಿಷಾ ಮೇಡಮ್ ಗೆ ಲೊಕೇಶನ್ ಪಾಕ ಒಂದೇ ಅದಕ್ಕದ ನಾ ಹಿಂಗ వందతి ఇదొక చిన్న తుపాకీ మా ఇంట్లో పెద్ద పిరంగే ఉండు ఇదొటి డమ్మీ సినిమా తుపాకీ. ఇదేంటో తెలుసా? టోకెన్ బుల్లెట్. 30 years నుంచి యూజ్ చేయకుండా ఉంచా, ఇప్పుడే ఆయిల్ పోసి రెడీ చేసి ఉంచా. ఇతను కాల్చడం వచ్చా? బుల్లెట్ పెట్టి దగ్గర ఆయిల్ పోస్తాడా? ఇంకోటి ఉందిరా. అయ్యో తొందరపడి నవ్వేసినట్టున్నా. నమస్తే అన్న, నా పేరు మాయావి. మా ఊర్లో నేను పెద్ద డిటెక్టివ్ అన్నా. ఆ? అవ్వాలని అనుకున్నా అన్నా. వంట చేయడం రాదు, పోనీ నీకేమొచ్చురా? గుంపు కరాతే ఇవన్నీ తెలుసన్నా. నువ్వు తలుచుకుంటే నేను డిటెక్టివ్ కూడా అయిపోతానా? అవునానా? మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలని ఆశపడ్డానా, అందుకే మీకు తెలియకుండా మీ వెనకాల ఫాలో అయ్యాను. మీకు తెలియకుండా మీకు సహాయం చేద్దామని మారను కూడా ఫాలో అయ్యాను. అందుకే తను లేనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. అప్పుడే మీరు ఈ అమ్మాయిని తీసుకుని బైక్ మీద వెళ్ళారు. కుడికాలు ముందు పెట్టాలి, గ్లౌస్ వేసుకుంటాను. బిస్కెటా? ఏముంది, ఏదన్నా దొరుకుతుందేమో ఎదుగుదాం. నీ చుట్టే నీకు అన్నం. ఇదే ముప్పు తెచ్చిపెట్టేలా ఉంది. ఒకవేళ అదే ఉంటుందా? ఎక్కుతులు మెట్టు ఆగు. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా మీరు? ఎవరు? అమ్మా, నువ్వెవరు? సరాసరి మేడ మీద నుంచి వస్తున్నావు? మీ కొడుకునమ్మా. నా కొడుకువా? అనే అనుకుంటున్నాను. పళ్ళు తోకుని పార్లేజీ బిస్కెట్ తింటే మంచిది. తింటారా? తీసుకో. నేను వెళ్ళొస్తానమ్మా. వాడు వెళ్ళి మెడికల్ షాప్ కి వెళ్ళాను. అన్నా, ఒకడు సంచి తగిలించుకుని వచ్చాడు కదా, వాడే కొనుక్కెళ్ళాడు. డాక్టర్ దగ్గర తిట్లు తిని వెళ్ళాడు. నువ్వెవడురా? అమెజాన్ ఆడో నుంచి వచ్చిన యానిమేషన్ కోతిలాగా ఉన్నావు. రే మావా డీలక్స్, పెద్ద కాంపౌండర్ అవుతాను దుబాయ్ లో కదరా. తెల్లలకు తెగ సూదులేస్తానని గొప్పగా చెప్పావు. అవును, అక్కడ గుచ్చి గుచ్చి బోర్ కొట్టింది. శవపేటకి లాంటి రూమ్ ఇచ్చారా, అందుకే చస్తే ఇక్కడే చావాలని వచ్చేసా. మరి నువ్వెప్పుడు చావబోతున్నావు? రేయ్, నువ్వు చూస్తూ ఉండు, ఒక రోజు ముక్కు మీద వేలేసుకుంటావు. ముక్కు మీద వేళ. రేయ్, ఏమయ్యా, నీకేం కావాలయ్యా? 3 రోజులు చచ్చిపోతావా? అయితే వెంటనే శ్మశానానికి వెళ్ళు. మెడికల్ షాప్ ఎందుకు వచ్చావు? సరే గాని మామ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఒక అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నాను. ఏంటి, అండర్వేర్ ఆపరేషన్? అది నేను. జాగ్రత్త, ఊపిరి లోపలికి వెళ్ళాలి, బయటికి కాదు. నువ్వు వెళ్ళు. శవపేటలో అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పడుకో. నా ప్రాణం తీకో. వెళ్ళవయ్యా. సరే చెప్పు, ఏం ఆపరేషన్? మామా, అది సీక్రెట్. నేను ఒక డిటెక్టివ్ దగ్గర అసిస్టెంట్ గా చేరబోతున్నాను. అందుకే ఆయన ఇంప్రెస్ చేయడం కోసం ఆయన చేసే ఆపరేషన్ ని ఆయనకి తెలియకుండా ఫాలో అవుతున్నాను. అది సరే, అతనే కొనుక్కెళ్ళాడు. అతను గ్లూకోజ్ అడిగాడు మావా. ఈయనకి తెలీదు, తిట్టి పంపించేశాడు. చదువు సంజయ్ లేనివాడు. ఎవరు మామ? ఎక్స్రే అవసరం లేకుండా ఎముకలు కనిపిస్తున్నాయి. అతను డాక్టర్ అని చెప్పుకుని తిరుగుతున్నాడు. సరే నువ్వు వెళ్ళు, మళ్ళీ మనం కలుద్దాం. మీకోసం ఇదంతా చేశానన్నా. చాలరా, అర్థమైంది. మారని మీరే చంపారని ఊర్లో అంతా అనుకుంటున్నారు. ఇప్పుడే కదా మీరు చంపలేదని అర్థమైంది. ఎలా? అదే కదా పోలీసులు చాలా క్లియర్ గా చెప్పారు, కత్తితో నరికి చంపారు అని. మీ చేతిలో ఆ డమ్మీ తుపాకీ ఉన్నప్పుడు మీరెలా నరకగలరు? బ్రిలియంట్. కార్ లోపల ఒక 5 రూపాయల కాయిన్ పడిపోయింది. ఎక్కడుందో 5 నిమిషాల్లో కనిపెడతాను. ఇది సీటా సెంట్రిక్ పలక, మోకాళ్ళు పోయేటట్టు. కార్ లో ఉన్న ఇంజన్ కొట్టేస్తున్నావా? ఇంజిన్ ఉందా అన్నా? లేదురా, ఇలియానా ఉంది. హలో, చెప్పండి సార్. 5 రూపాయలు వెతకడం కష్టం, ఏదైనా క్లూ అడుగుతాం. ఎచ్చుకుచ్ మీ అన్న, ఏదైనా క్లూ ఉంటే కొంచెం. క్లూవా? మార్నింగ్ 8 గంటలకు అది పోయింది. ఓ, టైం ఇప్పుడు 4:15 అయింది. 8 గంటలకు పోతే 8 గంటలకే వెతకాలి. 9 గంటల తర్వాత పెద్ద డిటెక్టివ్ అవుతావు.
ఇంకా 4 గంటలు ఉంది కదా. అవునా? అతనికి మనం బెయిల్ ఇప్పించింది ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని. కీప్ దట్ ఇన్ మైండ్, ఓకే? Yeah, of course. I'm on it. Yeah, for sure. What's going on here? హియర్ ఆఫ్టర్ హీ ఇస్ మై పర్సనల్ అసిస్టెంట్. ఇతనికి కరాటే, కుంఫు, కారు తొడవడం అన్ని వచ్చు తెలుసా? ఇది తెలిస్తే చాలా. ఎలా తుడుస్తున్నాడో చూడు. వీడికి వంట చేయడం కూడా వచ్చు. ఎరా ఇంక నీకేమొచ్చో చెప్పరా? ఓ అన్నా నేను ఇవన్నీ మన బండిలో దింపేసి రానా అన్న? నీ మీద నమ్మకం లేదంట్రా. లేదు పర్వాలేదు. యూ Bye. క్యారీ ఆన్. బాయ్. మారన్ బ్యాగ్ విషయం మర్చిపోకదరా. కొంచెం జరగండి. తుడు రే తుడిచించాలి గాని రా. ఇప్పుడే తొడవాలి? ఇదిగో. లేదన్న అలవాట్లేదు. కడగడం అలవాటు ఉంది కదా, వెళ్ళి కడిగేసి పెట్టుపో. ట్రైనింగ్ మొదలెడదామా? అన్న కార్ అది వద్దులే గాని బైక్ తీ. ఇక్కడెందుకు ఆపావన్నా? దిగు. ఏంటి దిగాల? ఇది విగ్గు కాదన్నా. ఈ ఇంటిని నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు. నీకు నేను ఇచ్చే ఫస్ట్ పని చాలా ముఖ్యమైన పని. దిలీప్ ని పట్టుకుంటే ఈ కేసు ఈజీగా మూవ్ చేయొచ్చు. దిలీప్ ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. తను రాగానే నాకు కాల్ చేయి. పునుగులు తింటాను, పకోడీలు తింటానని ఎక్కడికి వెళ్ళిపోకు. వాచ్మ్యాన్ లా ఇక్కడే ఉండి వాచ్ చేయి. ఏం వెళ్ళింట్లో వాచ్మెన్ లేడా? లేడు. ఇక నుంచి నువ్వే ఇంటికి వాచ్మ్యాన్. డిటెక్టివ్ అంటే కళ్ళతో వినాలి, చెవులతో చూడాలి, ముక్కుతో టేస్ట్ చేయాలి, నాలుకతో స్మెల్ చేయాలి. పంచేంద్రియాలు అలర్ట్ గా ఉండాలి. అన్న దిలీప్ ఎవరన్నా కొంచెం. ఈయనేంటి నన్ను వదిలేసి ఒక్కడే ఇన్వెస్టిగేషన్ కి వెళ్తున్నాడు? ఇక్కడే ఉన్నాను. 500 మాత్రం ఇస్తున్నారు. ఇక్కడ కాదు, దీని మీద పెట్టే. బండి హారన్ కొట్టుకుంటా నడుపు. హలో మిస్టర్ సూపర్ సింగర్, ఒకసారి ఇలా రండి. చెప్పండి సార్. కోయంబత్తూరు జైలు ఎంత పెద్దదో తెలుసా? ఎప్పుడైనా బయట నుంచైనా చూసావా? నీలాంటి వాళ్ళు ఎంత మందిని క్యూలో పెట్టాను తెలుసా? ఏంట్రా మేసం ఉందని రెచ్చిపోతున్నావా? అవును, పోయిన వారం నువ్వు మారోని ఎవరిని చంపడానికి రా లెటర్ పక్కన కూర్చొని ప్లాన్ చేస్తున్నారు. నేను కోట్ వేసుకోవడానికే పుట్టినోడిని. మారం చచ్చాడు, నీ వల్ల నేను ఇరుక్కున్నాను. రేపు నువ్వు కూడా ఇరుక్కుంటావు. సార్ ఏమంటున్నారు మీరు? మారం చనిపోయాడా? ఇదిగో చూడు, ఇప్పుడు ఒక మార్చరీ వ్యాన్ వెళ్ళింది కదా, అది ఎక్కడికి వెళ్ళిందో నిజం మాత్రం ఇప్పుడు చెప్పలేదంటే ఆల్ డిటెక్టివ్ క్రైమ్ హిస్టరీ క్లీన్ టిస్టు సెక్షన్ 304/92 కింద బుక్ చేసి లోపలేసానంటే లాఠీకి ఆయిల్ రాసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అయ్యో సార్ అదేం లేదు సార్. ఆ బండి కారమడి వెళ్తోంది. శివనాడి అన్నే ఇవన్నీ చూసుకుంటాడు. ఆయన్ని సస్పెండ్ చేశాను. 4 రోజులుగా వేరే దారి లేక నేనే చూసుకుంటున్నాను. దీనివల్ల రూపాయి కూడా ప్రయోజనం లేదు. అయినా మారన్కు నీకు ఏంటి సంబంధం? మారణ ఆ రోజు సూళ్లూరు పక్కన పడున్న డెడ్ బాడీ గురించి అడగడానికి వచ్చారు. తర్వాత అక్కడక్కడ పడున్న అనాథ శవాలను తీసుకొని వస్తారు. వాటి పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అడుగుతారు. అడిగే మనుషులుంటేనే పనులు సరిగా చెయ్యం. ఆయనేమో అనాథ శవాల గురించి అడుగుతాడు. నేను అప్పుడే అనుకున్నాను ఆయన ఏదో తప్పు చేస్తున్నాడని. మీరేమో ఆయన వెతుక్కుంటూ వచ్చారు. జాగ్రత్తగా ఉండండి సార్. హలో, కన్నారం ఎక్కడున్నారు? మారన్ బ్యాగ్ దొరికింది. వెంటనే కారు వరకు రండి. హే, ఈ కవర్ దిలీప్ మారన్ కి ఇచ్చింది. మారన్ బ్యాగ్ లో శవాల ఫోటోలకు సంబంధించిన న్యూస్లే ఉన్నాయే. మారన్ దిలీప్ కలిసి ఏం ప్లాన్ చేసి ఉంటారు? అన్ని వేరే వేరే ఊళ్ళలో రైల్వే ట్రాకుల పక్కన పడిన శవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదెందుకు వీళ్ళకి? ఈ డెడ్ బాడీస్ వెనక ఇంకేదో కథ ఉంది. ఇవన్నీ యూజ్ చేయని కాండమ్స్. అన్ని హత్యలకు సంబంధించిన ఫోటోస్ అండ్ డీటెయిల్స్. బృందామోక్షం. బృందామోక్షం మీన్స్ అంటే ఐ థింక్ సంథింగ్ ఇంపార్టెంట్. ఈ నెంబర్ కి కాల్ చేసి అడ్రస్ ఎక్కడ, బృందాకి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కో. హలో, I'll share a number with you. Can you please get that address for me? Yeah, I need it immediately.
ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక్క సోర్స్ దిలీప్ ఒక్కడే. వాణ్ణి పట్టుకున్నామంటే You're right. టోటల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేస్తుంది. మారన్ కి బృందాకి లింక్ ఏంటంటావు? చట్నీ చట్నీ అయిపోయిందక్క, సాంబారే ఉంది. చట్నీ అయిపోయిందా?